అంటే ఇక్కడ డిఎస్సిలో ఇంకోటి కూడా జరిగింది. మేబీ అది అంటే ఆ 2 జీవోలు ఉన్నాయి డిఎస్సికి సంబంధించి. ఒకటి లాస్ట్ ఇయర్ జూన్ 19 విడుదలైన ఏప్రిల్ 19 విడుదలైనటువంటి జీవో నెంబర్ 4 అయితే, రెండవది ఈ టోటల్ డిఎస్సి ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత ఈ ఏడాది విడుదలైనటువంటి జీవో నెంబర్ 23 ఒకటి. జీవో నెంబర్ 4లో ఏంటంటే ఈ నిర్దేశిత ఈ కొన్ని ఆటలు కొద్దిగా ఎక్స్ట్రాగా చేర్చారు కదా! ఏ ఆటలు చేర్చారన్నది వివరణతో పాటు ఆ కేటలాగ్స్‌లో ఆ కేటగరైజేషన్ ఇస్తూనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రైటింగ్ ఎనీ ఎలిజిబిలిటీ టెస్ట్, వితౌట్ రైటింగ్ ఎనీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే డిఎస్సి పరీక్షతో సంబంధం లేదు అనేది స్పోర్ట్స్‌లో వాళ్ళు ఇచ్చిన 64 స్పోర్ట్స్‌లో ప్రావీణ్యత ఉంటే వాళ్ళకి డైరెక్ట్‌గా డిఎస్సిలో ఇచ్చేస్తారు జాబ్ అనేది జీవో నెంబర్ 4 చెప్తోంది. జీవో నెంబర్ 23 ఎప్పుడు మొత్తం డిఎస్సి ప్రక్రియ అయిపోయింది, మెరిట్ లిస్ట్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత జీవో నెంబర్ 23లో జీవో నెంబర్ 4ని అమెండ్ చేస్తూను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, రిటన్ టెస్ట్‌లో కంపల్సరీ పాస్ అవ్వాలి. అంటే అక్కడే అర్థమైపోతుంది ప్రభుత్వ ఉద్దేశం. అంటే ఎనీ రిక్రూట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్టేట్ ఆర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్గా నీట్ ఎగ్జామ్ ఒకటి జరిగింది సార్, పేపర్ లీక్ అయిందన్నారు. ఏం చేశారు? మొత్తం ఎగ్జామినేషన్ మొత్తం క్యాన్సిల్ చేసేసి ఇంకొకటి ఉంది కదా. ఇక్కడ డిఎస్సి నీకు రిక్రూట్మెంట్ అంతా కూడా మోసంతో అమ్ముకున్నారు, పోస్టులను పెట్టారు. వై కాంట్ యు డూ ఇట్? చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే మనిషి కదా. అంటే నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ టోటల్గా ఫెయిల్ అయ్యాడు కదా. నేను అడుగుతాను ఈరోజు ఛాలెంజ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు మీరు నీట్ లాగా చేయలేకపోయారు? మీరు అన్నదానికి చెప్తున్నా, వై 2 separate జీవోస్ ఫర్ సింగిల్ రిక్రూట్మెంట్? ఒక రిక్రూట్మెంట్కి నీ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఒక జీవో, నీకు కావాల్సిన వ్యక్తులందరూ కూడా రిక్రూట్ అయిన తర్వాత అమెండ్ చేస్తూ ఇంకొక జీవో. అంటే ఒక జీవోని అమెండ్ చేస్తూ ఇంకొక జీవో, నోటిఫికేషన్ అమెండ్ చేస్తూ కాదు. వాట్ ఈస్ దిస్? నీకు రిజర్వేషన్ కూడా ఎక్కడ పాటించలేదు. నీకు నార్మల్గా ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాడిని ఓపెన్ కేటగిరీలో ఇస్తారు. సో ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ మార్కులు వచ్చిన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టారు. అంటే రిజర్వేషన్ వాడు ఎక్కడ పోవాలి? నీకు హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ సిస్టంలో ఒకటి ఉంటుంది సార్, ఏమని సార్, నార్మల్గా జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 పోస్టులు ఉంటాయి, 4 నీకు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వస్తారు, కానీ 100 మంది ఎగ్జామ్ రాసి ఉంటారు, ఎవరు కూడా క్వాలిఫై అయి ఉండడు. జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ప్రకారం ఎక్కడికి వెళ్తారంటే ఎనీ రిక్రూట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఆర్ తెలంగాణ పిఎస్సీ, ఇట్లా ఏం జరుగుతుంది, జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఒకటి తీసుకుంటారు. వాట్ ఈస్ దట్ జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్? వాళ్ళకి కావాల్సిన వ్యక్తి దొరికేంత వరకు కిందకి వెళ్తారు, వెళ్ళి అక్కడ క్యాండిడేట్ని వీలైతే లిఫ్ట్ చేస్తారు. ఎందుకు? బ్యాక్లాగ్ ఉండకుండా ఉండటం కోసం. ఇక్కడ నువ్వేం చేసావు? నీకు కావాల్సిన వ్యక్తుల్లోకి వెళ్ళిపోయావు, తీసుకున్నావు, తర్వాత జీవోన్ అమెండ్మెంట్ చేసావు. అంటే రివర్స్ ప్రాసెస్. జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఇన్ ఏ రిక్రూట్మెంట్. ఎందుకంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను రిక్రూట్మెంట్ కమిటీలో ఉండేవాడిని, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా ఉండేవాడిని నేను. సో ఐ నో దట్ హౌ మై రిక్రూట్మెంట్ విల్ బీ ప్రాక్టీస్డ్ అనేది. సో ఇవన్నీ చూసినప్పుడు నేను డిఎస్సిలో నాకు ఒక అనుమానం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డిఎస్సిలో పేపర్స్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, మా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేశారు. వాట్ డస్ ఇట్ మీన్? మేము క్వాలిఫై అయ్యాం నీ టెస్ట్ తర్వాత, టెస్ట్కి ముందు 2 సార్లు మీరు చెప్పిన 2 జీవోల ప్రకారం దే ఆర్ ఎలిజిబుల్. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, కాబట్టి దే ఆర్ నాట్ దేర్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. సో ఈ విధంగా జరిగిన తర్వాత దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత దీన్ని మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. లీగల్ సపోర్ట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామందికి కోర్టులోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇంత జరుగుతున్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమైనా మాట్లాడాడు? ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం ఏమైనా, శాటిలైట్ సీఎం ఏమైనా మాట్లాడా? ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడా? ఇంత జరుగుతున్న కూటమిలో ఉన్న బీఎస్పీ, ఇందాక నేను ఎందుకు అన్నాను, సైలెంట్ స్పెక్టేటర్ బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? మీ దగ్గర ఇంతకుముందు టీచర్ ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు కదా బీజేపీ దగ్గర నుంచి, స్టూడెంట్స్ ఎమ్మెల్సీ, యూత్ ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు కదా.
మీరు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజలు ఉవ్వెత్తున కదులుతూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వం నేర్చుకున్నది ఒకటే, ఇంకా మనకి అవకాశం రాదు కాబట్టి 5 ఏళ్లలో దోసేసుకోమని చెప్పేశారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా పనిచేసుకుంటూ ఉన్నాడు, తీసుకుంటా ఉన్నాడు. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఈరోజు లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు చెప్పింది నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏమీ పట్టించకుండా ఉండటం కోసం ఒక రేటట జనం అనుకుంటూ ఉన్నారు. మంత్రి అసలు ఆయన ఏం మాట్లాడకూడదు, మాట్లాడుకుంటే ఇలాంటివి మాట్లాడాలి. ఏది తెలంగాణ మీద, అమెరికా మీద, చెగోవేరలాగా అక్కడెక్కడ మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడటానికి లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఇబ్బందులు గురిపడుతుంటే ప్రజల తరపున ఉండటం కోసం మేము ఇచ్చిన కాల్ని అందుకొని ప్రజలు కదులుతున్న విధానంలో ఇందాక నేను చెప్పాను, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రాష్ట్రంలో ప్రారంభమైంది 2 years తర్వాత. ఇది 2 years తర్వాత ఈరోజు మేము ఎందుకు డేర్గా చెప్తున్నాం అంటే, యూ గో టు ఎనీ టైప్ ఆఫ్ పీపుల్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను ప్రజల్లో ఉండే మనిషిగా నేను ఒక మాట చెప్తున్నాను, పేద వర్గాల నుంచి వచ్చినట్టు ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, పేదల మధ్య తిరుగుతున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందంటే, ఈరోజు దాదాపు 70% వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల్లో వచ్చేసింది. 70%. జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుక్కుంటూ ప్రజలు వస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను? ఎత్తుక్కుంటూ రైతులు వచ్చారు, ఎత్తుక్కుంటూ నిరుద్యోగులు వచ్చారు, ఎత్తుక్కుంటూ యువత వచ్చారు, ఎత్తుక్కుంటూ మహిళలు వస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడున్న పరిపాలనతోటి వాళ్ళు బేరీజ్ వేసుకొని కంపేర్ చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈరోజు మాకు వెల్ఫేర్ ఎక్కడ కనపడటం లేదు. అన్నీ ఎవరికేం పోతున్నాయో తెలియట్లేదు, అడ్రస్ లేకుండా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామన్నటువంటి పాలసీలు ఏమైతే ఉన్నాయో అని, అసలు మీరు ఎంత ధైర్యం అండి మీకు? పేదవాడిని గురించి ఆలోచించే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? పేదవాడికి రావాల్సిన ఏమన్నా ఇస్తున్నారా? 50,000 ఇళ్ల స్థలాలు ఇస్తే తీసేశారండి. నిరుద్యోగుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? యూత్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరు చెప్పినట్టు ఎలక్షన్ ప్రామిస్లో సూపర్ 6లు కానీ, సూపర్ 7లు కానీ, లేకపోతే మీ మేనిఫెస్టోని కానీ ఈరోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కదిలి, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్ అందరూ కదిలి ధర్నాలు చేసి మీ మేనిఫెస్టోని తగలబెడతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు డిఎస్సి మోసం జరిగింది, అనుమానం వచ్చిన చోట మీరు అనుమానాన్ని తీర్చడం కోసం ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారా? మీరు లడ్డు మీద కమిటీ వేసారు కదా. సిబిఐ వేసిన కమిటీకి, మీరేసిన సిట్టుకి, సిబిఐ వేసిన సిట్టుకి అది కాదని ఇంకొక సిట్టు, ఒక వ్యక్తి కమిషన్ కూడా మీరు వేసారు, దినేష్ కుమార్ గారిని. ఇక్కడ ఎందుకు ఏం చేయలేకపోయారు? అంటే లోపాలు లేవనా? లోపాలను ఎత్తి చూపిస్తున్నా, కోర్టులు మాట్లాడుతున్నా, ప్రజలు మాట్లాడుతున్నా మీరు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి పల్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ టుడే ఈజ్ దాట్ ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఈ ప్రభుత్వం మాకొద్దు, జగన్ మాకు కావాలి అనే దశలోకి వస్తున్న నేపథ్యంలో మేము కూడా దానికి అనుగుణంగానే 2 సంవత్సరాల సమయం ఇచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాల్ని ఉధృతంగా ఈరోజు నడవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకే మా వాళ్ళు నాయకులు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కాల్ని ప్రజలు అందుకొని ముందుకెళ్తున్న విధానంలో నేను ఇచ్చినటువంటి కాల్, మండల కేంద్రాల్లో మీరు మూమెంట్ తీసుకురండి అంటే విపరీతంగా జనం పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మార్పుకి గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, జగన్ని కోరుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు కనబడుతూ ఉన్నారు.